హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ఈ సమ్మర్లో మనం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం నేను ఒక డబ్బా రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఈ డబ్బాతో తీసుకుంటున్నాను. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక డబ్బా బియ్యానికి మనం 3.5 డబ్బాల వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకుంటే అన్నం బాగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేశాను. అలాగే మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి, చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయట్లేదండి, సాల్ట్ ఒక్కటే వేశాను. మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, 3 విజిల్స్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గరిటెతో గుంత గరిట ఒకటి తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను జంతికల గొట్ట ఉంటుంది కదండి, స్టార్ ఉన్నది ఒక హోల్ ఉన్నది, దాంట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం వడియాలు పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. మామూలుగా పిండి వడియాలు, రవ్వ వడియాలు కూడా పెడతారండి. వాటికంటే కూడా ఇవి అన్నంతో చేసేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పిల్లలు అన్నంలోనే కాదండి, ఉట్టి ఎప్పుడన్నా స్నాక్స్గా అప్పటికప్పుడు మనం ఫ్రై చేసి కూడా పెట్టచ్చండి. లైట్గా పైన కారం చల్లి. చూసారు కదా, ఇవి ఇట్లా ఎండైన తర్వాత తీసేసుకోవాలండి. చూసారు కదండి, ఇవి బాగా ఎండిపోయినాయండి. నేను ఇప్పుడే కిందికి డాబా మీద నుంచి కిందికి తీసుకొచ్చాను. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని చూపిస్తానండి మీకు. ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం వడియాల్ని ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, చాలా బాగుంటాయండి, తెల్లగా ఉంటాయండి. మనం ఏమీ వేయలేదు కదండి, జీలకర్ర వేస్తే కొంచెం కలర్ మారుతాయండి. చూసారు కదా, అన్నిటినీ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినా ఇవి ఫ్రై చేసి పైన కొంచెం కారం చల్లి పెట్టొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.